నా యావదాస్తిని అమ్మేయాలనుకుంటున్నాను. అవునా? అవును, అవసరమైతే నిన్ను కూడా అమ్మేయాలనుకుంటున్నాను. దేశం కోసం, దేశ ప్రజల కోసం కాబోయే పిల్లని ఆస్తానంటావా? అసలు నువ్వు మనిషివేనా? అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? గజిబిజి, నిన్ను కాసేపు నా పెద్ద డాడీ అనుకుంటా. చిట్టల్లి, ఆఖరికి నువ్వు కూడా నన్ను ఇంట్లో మనిషిని చేసేసావా? నువ్వు చెప్పిన కథ మా స్కూల్లో చెప్తే మా టీచర్ నన్ను ఇలా కొట్టింది. పొద్దున్న ఎక్కడికి వెళ్ళిపోయావు బావా? చిట్టి తెలీదా? మంచి కథ చెప్పడానికి ప్రిపేర్ అవుతున్నా. అది బయటికి పోయి వచ్చినా. కాంపిటీస్ ఫిల్మ్ నగర్ వెళ్ళి సినిమా రైటర్ దగ్గర కథ ఏమైనా కొనుక్కొచ్చారా? సినిమా వాళ్ళ దగ్గర కలిసేదే ఉందప్ప. వాళ్ళ దగ్గర ఏముంది? అన్ని కాపీ కథలే కదా. నాందా నా ఓన్ టాలెంట్ దా ఒక కొత్త కాన్సెప్ట్ దా కనిపెట్టినా. అబ్బా, నీకంత టాలెంట్ ఉందా? నాకుదా ఎంత టాలెంట్ ఉందో ఇప్పుడు దా ప్రూవ్ చేసుకుందిరా. అదేంటో చెప్పు. చెప్పినా బాగుండదు బాగా, చేసి చూపించినా నీకు బాగా అర్థం అగును. నా టాలెంట్ తెలవలన్నా చేసి చూపించవలను. లోపలికి దా నన్ను బావా. లోపలికి రావడం ఏమిటి? కథ చెప్పాల్సింది కాదు. నువ్వు లోపలికి రావాల్సిందే, నేను చెప్పవలసిందే, నువ్వు వినవలసిందే. రా. ఎందుకన్నా మంచిది, నాకు తోడుగా నువ్వు రారా. గ్రూప్ కథ ఏమో, అందుకే లోపలికి వెళ్ళారు. బావా ఏంటి చెప్పు. మీరు దా డ్రెస్సులు చిట్టి, ఈ వయసులో ఇదేం పోయే కాలం నీకు? నేను చెప్పేదా మీరు దా మీ డ్రెస్ ఇప్పండి, నాన్నదా నా డ్రెస్ ఏంటే? అయ్యయ్యో బావా, నీకుదా అర్థం కావట్లేదు. నేనుదా కన్ను వాతిస్తాను, నువ్వుదా షర్టు విప్పు. నేనుదా పంచి విప్పుతాను, నువ్వుదా నువ్వే విప్పు. మా పిల్ల నువ్వుదా షార్ట్ విప్పు. ఏంటి మామది, ఎంత పెళ్లి కాకపోతే మాత్రం దిస్ ఇస్ టూ మచ్. అయ్యో, నా కాన్సెప్ట్ నీకు అర్థం కావట్లేదు అల్లిదా. ఈ డ్రెస్సులతో తీసా, కొత్త డ్రెస్సులతో వేసుకుందామా? ఓహో, మా కోసం కొత్త డ్రెస్సులు దా తెచ్చినావా? నువ్వెంత మంచోడు మావయ్య. థ్యాంక్ యూ. ఈ గెటప్ ఏంటి, ఈ సెటప్ ఏంటి మామయ్య? మా చిన్నప్పుడుదా ఇంత మాదిరి కథ చెప్పవాలన్నా బుర్ర కథ అడి కథ చెప్తా ఉండవారా. ముందుగా గెటప్లు మార్చిన కథ ఆటోమేటిక్ గా అదే వచ్చునని ఈ సెటప్ దా చేసినా నల్లుడా. నల్ల ఇరికిదా. ఇప్పుడు వినండి, వీణులు విందేనా బుర్ర కదా గానం. రెడీయా? ఏమో అనుకున్నాను కాని మా అన్న కూడా నాలాగా ఎన్ని కళలొచ్చో. ఆమా, ఆయనదా బయటికిదా మామూలుగా ఉండును, కానీ ఆయనకు చాలా చాలా తెలియను. మీరంతా కాస్త కామ్ గా ఉంటే నేను కథ మొదలు పెడతాం. వినరా తెలుగు వీర కుమార, విజయము మనదేరా. అది ఒక మహాపట్టణం. ఆ పట్టణంలో ఒక మహారాజు ఉండేవాడు. ఆ మహారాజు పేరు, మహారాజు గారి పేరు బంతి. కాదు కాదు, ఆ మహారాజు పేరు దా చిదంబరం. చెన్నై నుంచి దా వచ్చాడు. ఇక్కడ ప్రధాన కథకుడు ఎవరు? నువ్వే. ఆ ప్రధాన కథకుడు సెంటర్ లో ఉంటాడు, పక్కనున్న వాళ్ళు వంతలు. ఆ మాత్రం తెలియదా మీకు? ఆయనతో నాన్నదా ప్రధాన కథకుడు, మీరుదా వంతలే. ఈ తంబూర ఎవరి చేతిలో ఉంటే వాడే ప్రధాన కథకుడు. ఈ డిక్కి ఉన్నవాళ్ళు వంతలు, అంటే పక్క వాయిద్యాలు. అర్థమైందా? అయితే ఆ తంబూరా ఇటు ఇచ్చుకో, ఈ డిక్కి నువ్వు పుచ్చుకో. తంబూరా ఇవ్వడం కాదు, దీంతో నేను ఎత్తి మీద ఒట్టిస్తాను. అప్పుడు నువ్వు నోరు మోసుకుంటావు. బా, ముందు మీ ఎవరో కామెడీ చేయండి.
ఏంట్రా అన్నావు? అదే ముందు మీ ఎదగోలాపి కథ మొదలు పెట్టండి అన్నాను. సరే నువ్వు తప్పుకో. ఆ మహారాజు పేరు రాజు. ఓహో అలా అయితే మాకు ఓకే. ఇక కథలోకి వెళ్తున్నామండి. వినండి ప్రేక్షకులారా, ఆ మహారాజుండే రాజ్యంలోనా వినవే రాజకుమారి రాజు గారి కథని. తందాన తాన దేవనందనానా తదిగిన తో. ఆ రాజుగారికి పట్టణంలో ప్రజలన్నా వారి సౌఖ్యాలన్నా ఎంతో ఇష్టమట. తందాన తాన దేవనందనానా. తదిగిన తో. రే పెద్దోడా, నీకు ఛాన్స్ ఇస్తున్నాను, నువ్వు అందుకోరా. ఆహా ఈ మధ్య విడిపోయిన అతి పవిత్రమైన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు. ఆ రాజుగారికి ఆంధ్ర ప్రజల కష్టాలు, తెలంగాణ ప్రజల కష్టాలు ఆ నోట ఈ నోట ఆయన చెవికి చేరాయంటయ్యా. వినరా తెలుగు వీర కుమార మన రాజుగారి కథని. తరిగిడా తా. ఆంధ్రాని పరిపాలిస్తున్న ఆ చంద్రుణ్ణి, తెలంగాణని పరిపాలిస్తున్న ఈ చంద్రుణ్ణి ఓహో ప్రజలు ఆహా ఓహో అంటుంటే ఈ ఇరు రాష్ట్రాలకి వచ్చిన సమస్యలు ఏమిటంటే, చెప్పరా నాన్న ఆ సమస్యలేమిటో. ఇరు రాజ్యాలకి, ఇరు ప్రజలకి, ఇరు మంత్రులకు, ఓహో ఇరు ప్రాంతాలకు, ఇరు ముఖ్యమంత్రులకు, ఓహో వీటి విషయంలో, కరెంటు విషయంలో, సరిహద్దుల విషయంలో ఇరువురుకు పరస్పర భేదాలు వచ్చాయంటయా. ఆంధ్ర చంద్రుడికి ఆ రాజుగారు ఇలా కౌరంపినారు. ఎలా గౌరవించినట్టు నాయన? ఒక్కసారి మా నగరానికి విచేయండియా. ఈ తెలంగాణ చంద్రన్న గారికి ఆ రాజుగారు ఇలా కౌరంపించారయ్యా. ఎలా కౌరంపించారయ్యా? మీరెక్కడున్నా గాని మా కోటకు విచ్చేసి విందు ఆరగించండి అయ్యా. వినరా తెలుగు వీర కుమార మా రాజుగారి కథనే. తరిగిడ తా. చల్లని మనసున్న ఆ చంద్రన్న ఆ విందుకు విచ్చేసి విందు ఆరగించెను. విశాలమైన మనసున్న ఈ చంద్రన్న కూడా అక్కడికి చేరెను. ఆ రాజుగారు ఇద్దరు చంద్రులను రహస్య మందిరమునకు తీసుకువెళ్ళెను. ఈ ఇరు ప్రాంతాల వారు గొడవలు పడవద్దని చెప్పి ఒక పరిష్కారాన్ని సూచించెను. అవి ఆ ఇద్దరు చంద్రులకు నచ్చి సలహాలు పాటించిన ఇద్దరు చంద్రులు తమ తమ రాష్ట్రాలను అభివృద్ధి చేసెను. తరిగిడ తా. తెలుగు రాష్ట్రాలను ప్రపంచ పటంలో గర్వంగా నిలిపినారయ్యా. అటు ఆంధ్ర ప్రజలు ఇటు తెలంగాణ ప్రజలు సుఖ సంతోషములతో దినదిన అభివృద్ధి చెందుతూ ముందుకు సాగుతున్నారయ్యా. ఓహో. దాంతో తెలుగు ప్రజలందరూ రాజుగారికి బ్రహ్మరథం పట్టినారయ్యా. వినరా తెలుగు వీర కుమార మన రాజుగారి కథని. తరిగిడా తా. బాగా చెప్పావు నాయన. ఇంతకీ ఆ తెలివైన తెలుగు రాజుగారి పేరేమిటి నాయన? తెలుగు వారి ముద్దు బిడ్డ, తెలుగువాడి బొబ్బులు పులి. ఓహో. మన తారక రాముడు నాయన. వినరా తెలుగు వీర కుమార మన రాజుగారి కథని. తరిగిడా తా. కోపాలు తాపాలు రెండు రాష్ట్రాల అభివృద్ధిని తగ్గిస్తాయి. అవునాయన తగ్గిస్తాయి.
అందుకే ప్రేమతో మనసుల్ని గెలుచుకోవాలి. రెండు రాష్ట్రాల ప్రజలు బాయి బాయి అంటూ హాయిగా ఉండాలి. అప్పుడు వారి జీవితాలతో పాటు వారి భవిష్యత్ తరం జీవితాలు కూడా ఎంతో ఉజ్వలంగా ఉంటాయి నాయనా. వినరా తెలుగు వీర కుమార మన రాజు గారి కథని. అందుకే నీది నాది అనుకోకుండా ఈ రెండు రాష్ట్రాలు మనది అనుకుంటే ప్రపంచ పటంలో ప్రథమ స్థానంలో ఉంటామయ్యా. విడిపోయిన మన రెండు రాష్ట్రాలు ఇండియా పాకిస్తాన్ లా కాకుండా మనందరం సోదరులం భారతీయులం అనుకుంటే మనల్ని ఎవరు వేరు చేయలేరు. అప్పుడు విడిపోయినా కూడా మనం కలిసి ఉన్నట్టే. కలిసి ప్రయాణం చేసి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం. తెలుగుకి వెలుగునొద్దుతాం. వినరా తెలుగు వీర కుమార మన రాజు గారి కథని. తరిగిడ తరిగిడ తా. ముందు చెప్తుంటే ఏదో సోదనుకున్నాను కానీ పెద్దడా, ఆ చివరి చెప్పే మూడు మొక్కలు చాలా బేసిక్గా ఉన్నాయరా. డౌట్ లేదు, ఈ కథకి చిట్టికి ఫస్ట్ ప్రైజ్ గ్యారంటీ. చిట్టి తెల్లే ఈ కథ రేపు స్కూల్లో చెప్పి ఫస్ట్ ప్రైజ్ తీసుకొచ్చే. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ తాతయ్య. గుడ్ లక్. రాహుల్, ఏం చేస్తున్నావు? చూస్తే తెలియట్లేదా, ఇంగ్లీష్ కథలు చదువుతున్నాను. ఏంటి ఇంగ్లీష్ కథలా? దేనికి? స్కూల్లో చిట్టి చెప్పే కథ ఓకే అవ్వకపోతే ఇంకో కథ చెప్పడానికి ఇంగ్లీష్ కథలు చదువుతున్నాను. ఇంకా నయం, ఏ జర్మనో ఫ్రెంచ్ పుస్తకాల్లో కూడా చదువుతాను అనలేదు. అవును, ఈ ఐడియా బాగుందే. అవునా? అయితే నువ్వు చదువుకో, నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటాను. ప్లీజ్ నాకు హెల్ప్ చేయొచ్చు కదా నువ్వు కూడా. ఎలాగైనా మంచి కథ ఆలోచించి చిట్టికి ప్రైజ్ వచ్చేలా చేయాలి. అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తున్నాడు, ఎంతసేపు తిరిగినా ఆలోచన మాత్రం రావట్లేదు. అదేంటి అటు ఇటు తిరిగితే మంచి ఐడియాలు వస్తాయని చాలా సినిమాలు చూపిస్తారే, మరి నాకేంటి ఒక్క ఐడియా కూడా రావట్లేదు. అయ్యో, అటు ఇటు తిరిగితే రావు, ఆలోచిస్తే వస్తాయి. ఐడియా. నానా, చిట్టిది రాలేదా ఇంకా? అదే చూస్తున్నాం, ఇంకా రాలేదు. ఈ బస్ డ్రైవర్ ఎక్కడో గ్యాస్ కొట్టుకుంటూ కూర్చుంటాడో, పిల్లలకి లేట్ అయిపోతాయి. వాడు కనిపించి నేను చెప్తాను. అసలు ప్రైజ్ వచ్చిందో లేదో, ఏమైందో ఏంటో. తాతయ్య నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది.
స్టేజ్ పట్టుకొచ్చేసింది. ఫైన్. వెరీ గుడ్. సాధించావమ్మా. వెరీ గుడ్ చిట్టి. చూసారా, బుర్ర పెట్టి ఆలోచిస్తే ఎలాంటి ఘనకారమైన సాధించవచ్చని ఈ బుర్ర కథ ద్వారా అందరికీ అర్థమైంది కదా. చూసారా, నేను చెప్పిన బుర్ర కథతో చిట్టి ఫస్ట్ ప్రైజ్ కొట్టుకొచ్చేసింది. అదే ఐడియా నాది కదా, మీదైనట్టు మాట్లాడతారేమో. అదేలే మావయ్య, ఈ ఐడియా మన ముగ్గురిది. అబ్బా, మన ఫ్యామిలీది. ఇది కరెక్ట్. ఈ విజయమా అందరి విజయమా మన విజయమే. ఎనీహో థ్యాంక్స్ మావయ్య. థ్యాంక్స్ నాన్న. థ్యాంక్స్ రా పెద్దోడా. మనలో మనకెందుకు లేరా థ్యాంక్స్ లో. మీ అందరు మాట్లాడతాం ఆపుతారా? ఈ ఫ్రైస్ బుర్ర కథకి రాలేదు. ఏంటి చిట్టి తల్లి, బుర్ర కథకు రాలేదా? అంటే నేను చెప్పిన కథకు వచ్చిందా? కాదు, నాకు అర్థమైంది. నేను చెప్పిన భార్యకి ప్రేమతోనే కథకి ప్రైజ్ వచ్చి ఉంటుంది. అవునా చిట్టి తల్లి? అది కూడా కాదు. ఆ రెండు కాదంటే మేము చెప్పింది ఓకే ఉంటుంది. అది కాదు. అది కదా, మరి ఇంకే కథకొచ్చింది? ఏ కథకొచ్చింది? ఏ కథ కదా వచ్చిందమ్మా? ఏ కథకు వచ్చింది తల్లి? ఏ కథకు వచ్చిందమ్మా? చిట్టి ఏ కథకురా? మీ లూప్ డైలాగులు మొదట్లో చెప్తానే ఉన్నాను, ఒక ప్రశ్న ఒకరు అడిగితే సరిపోతుందని. కానీ మీ బుర్రకెక్కదే, బుర్ర కథ మాత్రం చెప్తారు. చిట్టల్లికి వచ్చిన ప్రైజ్ నేను చెప్పిన కథకు వచ్చింది. ఏంటి, నువ్వు కథ చెప్పావా? అంటే ఏంటండి, పన్నులకు బుర్ర ఉన్నదా? పన్నులు ఆలోచించలేరా? పన్నులు కథలు చెప్పలేరా? పన్నులు కథలు రాయలేరా? అంటే పన్నులు మనుషులు కాదా? పనోళ్ళు కథలు చెప్తారు, వాళ్ళకి బుర్రలున్నాయి, ఆలోచిస్తారు. కానీ ఎలా చెప్పావురా? వేరే ఆప్షన్ లేక నోటితో చెప్తాను. అది సరే, అసలు ఏ కథ చెప్పి పూసినావురా? మనకతే మనకతే ఆ కథా విధానం ఎట్టిదన్నా, అది హైదరాబాద్ మహానగరం. అందులో శాంతి అపార్ట్మెంట్ లో ఓ అందమైన ఫ్యామిలీ. తందాన తాన దేవనందాన. ఆ ఫ్యామిలీకి అయ్యా అనగనగనగనగా ఒక రాజు ఉండేవారయ్యా. తందాన తాన దేవనందన. ఆ రాజుగారి పేరు వినాయక్ రావు. తందాన తాన దేవనందాన. ఆ రాజుకి ఓ జోడి మహారాణి. తందాన తాన దేవనందాన. ఆ రాణి పేరు విశాలాక్షి, మా పెద్దమ్మ గారు. తందాన తాన దేవనందాన. ఈ రాజుకి ఈ మహారాణికి సీతమ్మ వాకిట్లో సిరిమెల్ల చెట్టు సినిమాలో లాగా ఇద్దరందమైన కొడుకులున్నారండి. తందాన తాన దేవనందాన. చిన్నోడు తెలివికి ఓ చిన్నది జత కట్టిందయ్యా. తందాన తాన దేవనందాన. ఈ యువరాజుకి యువరానికి ఓ చిట్టి తల్లి పుట్టిందయ్యా. తందాన తాన దేవనందాన. ఈ యువరానికి మనసున్న మంచి తల్లిదండ్రులున్నారయ్యా. తందాన తాన దేవనందాన. వీళ్ళందరికీ హనుమంతుడు లాంటి మంచి సేవకుడున్నాడండి. తందాన తాన దేవనందన. తరికితో ఇంత అందమైన కథ దగ్గరుంచుకొని మన కథ చెప్పకుండా వేరే కథ చెప్పమంటారేంటండి? ఎవరి స్వార్థాలతో వాళ్ళు చిన్న చిన్న కుటుంబాలుగా విడిపోతున్న ఈ రోజుల్లో మన కుటుంబంలా ఉమ్మడిగా ఉండడం అందరికీ ఆదర్శం. మన కుటుంబం కంటే గొప్ప కథ ఏముంటుందండి? ఇలా మీలా ఆలోచించి ఈ దేశ ప్రజలందరూ ఉమ్మడి కుటుంబంగా ఏర్పడితే ఎంత బాగుంటుందండి. ఆ ఆలోచనతోనే నాకు ఒక తట్టింది. అది చిట్టి తల్లికి చెప్పాను. చిట్టి తల్లి స్కూల్లో చెప్పింది, ప్రైజ్ కొట్టేసింది. బంగారు తల్లి. మరే ఆ? నిజంగా మా ఇంట్లో నువ్వు పనోడి కాదురా. అమ్మగారు అలా చెప్పకండి, మీ కథ సెలెక్ట్ అవ్వలేదని నన్ను పనిలో తీసేస్తారా? ఒరే బుర్ర తక్కువేదవా, నువ్వు మా పనోడు కాదంటే నువ్వు మా కుటుంబంలో ఒక్కడివని అర్థంరా. అమ్మగారు, పన్నోడికి ఇన్ని మర్యాదలా నేను తట్టుకోలేకపోతున్నానమ్మా. రే ఇంకొకసారి పనోడు అంటే పళ్ళు రాలగొట్టేస్తాను. ఈ ఇంటి మహారాజుగా చెప్తున్నాను, నువ్వు పనోడు కాదు, నువ్వు నా మూడో కొడుకువి.
వీడు కూడా ఈ ఇంటికి వారసుడే. ఈ ఇంటి మహారాణిగా చెప్తున్నాను, ఇక నుంచి నాకు 2 కొడుకులు కాదు, ఆ వీడు కూడా నా కొడుకే. నాకు 3 కొడుకులు. ఈ రోజు నుంచి ఒరేయ్, నువ్వు నన్ను అమ్మగారు అని పిలవకు, అమ్మా అని పిలువు. అమ్మా ఒరేయ్, ఇంటి పెద్ద కొడుకుగా నేను చెప్తున్నాను, ఇవాళ నుంచి నాకు 2 తమ్ముళ్ళు. మనిద్దరం కలిసి పెళ్లి చేసుకున్నాం. పెద్దబాబు గారు, అంత మాట అనకండి, నేను అలాంటి పని కాదు. నా ఉద్దేశం అది కాదురా, నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, నువ్వు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటావు, మనిద్దరం కలిసి ఒకే రోజు పెళ్లి చేసుకుంటాం అని అంటున్నాను. అయితే ఓకేనండి. అరే, నువ్వు పెళ్లి చేసుకొని నాకు మార్దలు నువ్వు, నేను పెళ్లి చేసుకొని ఇద్దరికి వదిలిస్తాను, మనిద్దరం పెళ్లి చేసుకొని అమ్మా నాన్నలకి 2 కోడళ్ళు ఇద్దాం. ఫైనల్ గా ఇంట్లో 3 కోడళ్ళు ఉంటారు. అవునా? అలాగే అయితే ఓకేనండి.